అని మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా లేదా, మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా మీ పార్టీకి మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంట, అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు. ఏమి నాయకులు? మళ్లీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు ఉడగిస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్తారు. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage. మోడీని ప్రశ్నించాల్సిన బాధ్యత నాదే కాదు, మీ అందరిది కూడా ఉంది. రేపు పేపర్లలో, టీవీలలో మోడీ వస్తున్నాడు, మోడీ సమాధానం చెప్పాలి అన్న దాని మీద ప్లీజ్ ఐ రిక్వెస్ట్ కవరేజ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. Can I reply another time? I want you to stick to the subject today. బీజేపీతో జగన్ కి తెరవేసి సంబంధం ఉండాలి అన్నారు. అందుకే బాబా నడిచే ఎవరు చేశారో తెలియదు, లేట్ అవుతుంది. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు.